అది గుజరాత్ రాష్ట్రంలోని నవసారి జిల్లాకి దగ్గరలో ఉన్న మాధవ్పూర్ అనే ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊర్లో మనుషులు పగలు పత్తి చేలల్లో కష్టపడతారు, రాత్రిపూట కళ్ళు దుకాణాల దగ్గర కాలం గడుపుతారు. ఆ ఊరి గాలిలో ఒక రకమైన బద్ధకం, అమాయకత్వం దాగి ఉంటాయి. కానీ ఆ అమాయకత్వం వెనక ఎంతో క్రూరత్వం కూడా దాగి ఉందని ఆ ఊరి జనాలకు త్వరలోనే అర్థమైంది. ఆ ఊరిలో అత్యంత పలుకుబడి ఉన్న మహిళ పేరు రాధ. ఆమె వయస్సు 35 ఏళ్ళు. చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. పైగా మాటకారి కూడా. ఆమె కళ్ళల్లో ఒక వింతైన ఆకర్షణ, మాటల్లో చెప్పలేని మాయా ఉంటాయి. ఊర్లో ఎవరికి డబ్బు అవసరం వచ్చినా రాధ ఇంటికే వెళ్తారు. దానికి కారణం ఆమె ఆ ఊరిలో ఒక పెద్ద చిట్టీల వ్యాపారం నడుపుతుంది. నెలకు వందల మంది దగ్గర డబ్బులు వసూలు చేసి ప్రతి నెల 10వ తారీఖున డ్రా తీసి డబ్బులు ఇస్తుంటుంది. అలా ఆమె దగ్గర ఎప్పుడు లక్షల రూపాయల డబ్బు తిరుగుతూ ఉంటుంది. ఆమె ఇంటి ముందు ఎప్పుడు డబ్బు కోసం ఎదురు చూసే వాళ్ళ రద్దీ బాగా ఉంటుంది. అది సెప్టెంబర్ 10వ తారీఖు. ఆ రోజు మెగా డ్రా. ఊర్లో ఉన్న పెద్ద పెద్ద రైతులు, వ్యాపారులు అందరూ కలిసి రాధ దగ్గర ఏకంగా ₹1,00,00,000 చీటీలు కట్టారు. ఆ రోజు ఊరంతా పండగ వాతావరణంలా ఉంది. ఆ డ్రా తీసి డబ్బులు ఇవ్వాల్సిన రాత్రి రాధ అనుమానాస్పదంగా అదృశ్యమైంది. రాత్రి 10 గంటలకల్లా డ్రా తీయాల్సిన రాధ తన ఇంట్లో లేదు. ఆ ఊరి జనాలు ఊరంతా గాలింపు చేపట్టారు. కానీ ఎక్కడ ఎంతసేపు వెతికినా రాధ ఆచూకీ దొరకలేదు. అయితే మరుసటి రోజు ఉదయం ఊరి పొలిమేరల్లో ఉన్న ఒక పాడుబడిన వ్యవసాయ బావిలో రాధ శవమై తేలింది. ఒక పల్లెటూరు, కళ్ళు దుకాణాలు, చిట్టీల వ్యాపారం. చాలా న్యాచురల్గా అనిపిస్తుంది కదా ఈ కథ. కానీ ₹1,00,00,000 క్యాష్ పక్కన ఉన్నప్పుడు మనుషుల మైండ్ ఎలా మారుతుందో చెప్పడానికి ఈ కథ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. రాధ శవం ఆ బావిలో దొరికినప్పుడు హంతకుడు ఊర్లోనే ఉన్నాడని మనకు అర్థమవుతుంది. కానీ వాడెవడు? ఎందుకు చంపాడు? ఆ డబ్బు ఏమైంది? ఈ ప్రశ్నలతోనే ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. అయితే ఆ ఇన్వెస్టిగేషన్లో ప్రతాప్కి ఎదురైన ఊహించని మలుపులేంటో చూసే ముందు మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. ఆ వార్త ఊరంతా పాకింది. ₹1,00,00,000 క్యాష్తో ఉన్న మహిళ శవమై కనిపించడంతో ఊర్లో గందరగోళం, పుకార్లు మొదలయ్యాయి. డబ్బులు ఏమయ్యాయి అన్న ఆందోళన ఆ ఊరి జనాన్ని కమ్మేసింది. గుజరాత్ స్టేట్ పోలీసులకు చెందిన లోకల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ వెంటనే తన టీంతో ఆ బావి దగ్గరకు చేరుకున్నాడు. ప్రతాప్ చాలా గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్. క్రైమ్ సీన్ ని కళ్ళతో కాకుండా మనుషుల సైకాలజీతో చదివేవాడు. అతనికి క్రైమ్ సీన్ లో ఏ చిన్న ఆధారం దొరికినా కేసుని సాల్వ్ చేయగల సత్తా ఉంది. పోలీసులు బావిలో నుంచి రాధ శవాన్ని బయటకు తీశారు. శరీరం రాత్రంతా నీళ్లలో నాని ఉండటంతో బాగా ఉబ్బిపోయింది. ఆమె కళ్ళల్లో ఒక చెప్పలేనంత భయం, ఏదో దారుణమైన ద్రోహాన్ని చూసిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతాప్ బావి చుట్టుపక్కల ప్రాంతాన్ని జల్లెడ పట్టాడు. అక్కడ బురదలో 2 మనుషులు పెనుగులాడిన గుర్తులున్నాయి. ఒక చోట పగిలిపోయిన ఒక లోకల్ సారా సీసా ముక్కలు, మరికొద్ది దూరంలో ఒక మగవాడి చొక్కాకు సంబంధించిన ఒక చిన్న గుడ్డ పేలిక దొరికాయి. ఇవి చాలా ముఖ్యమైన ఆధారాలు అని ప్రతాప్కి అర్థమైంది. తర్వాత ప్రతాప్ నేరుగా రాధ ఇంటికి వెళ్ళాడు. ఇల్లు మొత్తం చిందరవందరగా ఉంది. గదిలోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బీరువా బద్దల కొట్టుంది. అందులో ఉండాల్సిన ₹1,00,00,000 డబ్బు మాయమైంది. ఇది పక్కాగా డబ్బు కోసం జరిగిన మర్డర్ అని ప్రతాప్కి అర్థమైంది. హంతకుడు ఎక్కడో లేడు. ఆ ఇంట్లోకి స్వేచ్ఛగా రాగలిగిన వాళ్ళల్లో ఆ డబ్బు ఎవరికి అవసరమో వాళ్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ప్రతాప్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాడు. అతని మొదటి అనుమానితుడు రాధ భర్త శంకర్. అతను ఒక పనికిమాలిన తాగుబోతు, జూదం, పేకాట వ్యసనాలతో అప్పుల పాలైన వాడు. భార్య రాధ సంపాదిస్తున్న డబ్బును లాక్కోవాలని రోజు ఆమెను కొట్టి టార్చర్ చేసేవాడు. వాడు తాగితే వాడికి లోకం కూడా తెలియదు. ప్రతాప్ తన కానిస్టేబుల్స్తో వెళ్లి శంకర్ని పట్టుకొచ్చాడు. అప్పటికే శంకర్ ఫుల్గా తాగి కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. ప్రతాప్ శంకర్ చొక్కా విప్పించి చూశాడు. వాడి ఛాతీ మీద, చేతుల మీద ఎవరితోనో పెనుగులాడినప్పుడైనా పచ్చి చేతి గోర్ల గీతలు స్పష్టంగా ఉన్నాయి. బావి దగ్గర దొరికిన సారా సీసా బ్రాండ్, శంకర్ రోజు తాగే బ్రాండ్ కూడా ఒక్కటే. దాంతో పోలీస్ స్టేషన్లో ప్రతాప్ తన లాఠీ తీసి శంకర్ని చితకబాదుతూ, నిజం చెప్పరా, నిన్న రాత్రి ₹1,00,00,000 కోసం నువ్వే కదా నీ పెళ్ళాన్ని బావిలో తోసేసి చంపావు? ఇంతకీ ఆ డబ్బెక్కడ దాచావు?
అని గట్టిగా అరిచాడు. ప్రతాప్ కొట్టిన దెబ్బలకు శంకర్ వణికిపోయాడు. ఏడుస్తూ ప్రతాప్ కాళ్ళ మీద పడి, సార్, దేవుడి మీద ఒట్టు సార్, నేను నా భార్యను చంపలేదు. నిన్న రాత్రి నాకు పేకాట అప్పు తీర్చడానికి 5 లక్షలు కావాలని గొడవ పడ్డాను సార్. ఆమె ఇవ్వను అంది. నన్ను చెప్పుతో కొట్టింది. ఆ కోపంతో నేను ఆమెను తోసేశాను. అప్పుడే ఆమె గోర్లతో నన్ను రక్కింది. ఆ తర్వాత నేను కోపంగా బయటకు వెళ్లి సారా తాగి అక్కడే పడిపోయాను సార్. నేను బయటకు వెళ్లేసరికి ఆమె బతికే ఉంది సార్. నన్ను కొట్టకండి సార్, నొప్పి పుడుతుంది అని బతిమిలాడాడు. వాడి మాటల్లో వణుకు ఉన్న ఒక రకమైన నిజాయితీ కూడా ఉంది. ఒక తాగుబోతు భర్త డబ్బు కోసం భార్యను చంపడం అనేది చాలా కామన్. కానీ ప్రతాప్కి మాత్రం శంకర్ మాటల్లో ఎక్కడో ఒక చిన్న నిజాయితీ కనిపించింది. వాడు గనక నిజంగా చంపి ఉంటే ఊర్లోనే తాగి ఎందుకు పడుంటాడు? డబ్బు తీసుకొని పారిపోతాడు కదా. పైగా వాడు మర్డర్ చేసేంత ధైర్యం ఉన్నవాడు కాదు అని ప్రతాప్ ఖచ్చితంగా అనుకున్నాడు. చూడండి, ఈ శంకర్ క్యారెక్టర్ ఎంత పర్ఫెక్ట్ అనుమానితుడిలా కనిపిస్తున్నాడో. పెనుగులాడిన గుర్తులు, సారా సీసా అన్నీ వాడివైపే వేలెత్తి చూపిస్తున్నాయి. కానీ ఇక్కడే ప్రతాప్ బ్రెయిన్ ఎలా పనిచేసిందో గమనించండి. మర్డర్ చేశాక ఎవడైనా ఊర్లో తాగి పడిపోతాడా? అక్కడే లాజిక్ దెబ్బతినింది. హంతకుడు ఎప్పుడూ తన సాక్ష్యాన్ని అంత ఈజీగా వదలడు. అంటే కథలో ఇంకెవరో మాస్టర్ మైండ్ ఉన్నారు. అతనెవరో ఇప్పుడు చూద్దాం. రెండో అనుమానితుడు రాధ పక్కింట్లో ఉండే కుర్రాడు వరుణ్. అతని వయస్సు 25 ఏళ్లు. చూడటానికి చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. కానీ పనులేమీ చెయ్యడు. ఊర్లో ఆడవాళ్లకు వలవేయడం వాడికి అలవాటు. ఆ ఊరిలో టీ కొట్టు నడిపే ఒక ముసలాయన ప్రతాప్ కి ఒక రహస్యం చెప్పాడు. సారు, శంకర్ గాడు తాగి పడిపోయాక ఆ పక్కింటి కుర్రాడు వరుణ్ గాడు రాత్రిపూట రాధ ఇంటికి గోడ దూకి వెళ్లేవాడు సార్. రాధమ్మకి వాడికి ఆ సంబంధం ఉంది సార్ అని గుసగుసగా చెప్పాడు. ఆ మాట వినగానే ప్రతాప్ వెంటనే వెళ్లి వరుణ్ ఇంట్లో సోదా చేశాడు. వరుణ్ గదిలో రాధతో వాడు చాలా క్లోజ్ గా దిగిన ఫోటోలు దొరికాయి. అంతేకాదు, వాడి బట్టలు ఉన్న సూట్ కేసు అడుగున ఒక చొక్కా దాచిపెట్టుంది. ఆ చొక్కా భుజం దగ్గర చిరిగిపోయింది. బావి దగ్గర దొరికిన గుడ్డపేలికకి ఈ చొక్కాకి పక్కాగా మ్యాచ్ అయింది. దాంతో ప్రతాప్కి సగం పజిల్ సాల్వ్ అయినట్లు అనిపించింది. వరుణ్ణి లాకప్లో వేసి విచారించాడు ప్రతాప్. అప్పుడు వరుణ్ వణుకుతూ నిజం ఒప్పుకున్నాడు. సార్, నాకు రాధకు ఎఫ్ఐఆర్ ఉన్న మాట నిజమే. నిన్న రాత్రే చీటీల డబ్బు ₹1,00,00,000 ఆమె చేతికొచ్చింది. అప్పుడు నేను ఆమె దగ్గరకు వెళ్లి, నీ మొగుడు ఎలాగూ తాగుబోతు వెధవా, ఆ ₹1,00,00,000 తీసుకొని మనం ముంబైకి పారిపోదాం రాధా, అక్కడ మనం పెళ్లి చేసుకొని సెటిల్ అవుదాం అని నేను రాధను బతిమిలాడాను సార్. కానీ రాధ చాలా స్వార్థపరురాలు. నాకిక్కడ పేరు పలుకుబడున్నాయి. ఈ డబ్బుతో నా వ్యాపారం నేను చేసుకుంటాను. నీలాంటి పనికి మాలిన వాడితో నేను రాను. కావాలంటే నువ్వే ఈ ఊర్లో నా వెనకాల కుక్కలా పడుండు అని నన్ను అవమానించింది సార్. నాకు కోపం వచ్చి ఆమెను కొట్టాను. ఆమె నా చొక్కా పట్టుకొని లాగింది సార్. ఆ కోపంలో నేను అక్కడి నుండి వచ్చేశాను. కానీ ఆమెను నేను చంపలేదు సార్ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. వాడి మాటల్లో అవమానం స్పష్టంగా తెలుస్తుంది. వరుణ్ కళ్ళల్లో ఒక స్వార్థం, ఒక ఆవేశం ప్రతాప్కి స్పష్టంగా కనిపించాయి. ఒక కుర్రాడు డబ్బు కోసం, కామం కోసం వయసులో పెద్దదైన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. డబ్బు తీసుకొని తనతో రాను అన్న కోపంలో ఆమెను బావి దగ్గరకు లాక్కెళ్లి చంపేసి డబ్బుతో పారిపోవాలని ప్లాన్ చేసుంటాడు. ఇది ప్రతాప్కి చాలా లాజికల్ గా అనిపించింది. వరుణ్ లాంటి కుర్రాడు అలాంటి పని చేయడానికి వెనకాడడు అని ప్రతాప్ నమ్మాడు. మూడో అనుమానితురాలు రాధ సొంత చెల్లెలు గీత. గీతది పక్క వీధే. చూడటానికి రాధ కన్నా చాలా అమాయకంగా పల్లెటూరి పద్ధతిలో ఉంటుంది. గీతని విచారిస్తే ఆమె గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. కానీ వాళ్ళిద్దరికీ ఆస్తి గొడవలున్నాయని ఊరి జనాలు చెప్పారు. వాళ్ళ నాన్న చనిపోతూ ఊరి మధ్యలో ఉన్న 25 లక్షల విలువ చేసే ఇంటిని పెద్ద కూతురు రాధ పేరు మీదే రాశాడు. గీతకు ₹1 కూడా ఇవ్వలేదు. దానికోసం రాధా గీత మధ్య చాలాసార్లు వీధిలో జుట్లు పట్టుకొని కొట్టుకునేంత గొడవలు జరిగాయి. ఆ ఊర్లో జనాలకి ఆ అక్కా చెల్లెళ్ల గొడవలు పెద్ద ఎంటర్టైన్మెంట్ అని ప్రతాప్కి తెలిసి దాని గురించి గీతను ఆరాధిస్తే, సార్, ఆస్తి కోసం సొంత అక్కను చంపుకునేంత రాక్షసిని కాదు సార్ నేను. నిన్న రాత్రి నా ఇంట్లో నేను నిద్రపోతున్నాను అని చెప్పింది. ప్రతాప్ ఆమెను కూడా తన అనుమానితుల లిస్టులో పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రతాప్ కళ్ళ ముందు ఒక అతిపెద్ద మిస్టరీ ఉంది. భర్త శంకర్ డబ్బు కోసం చంపాడా? ప్రియుడు వరుణ్ డబ్బు తీసుకొని తనతో రాలేదని చంపాడా? లేదంటే చెల్లి గీత ఆస్తి గొడవల్లో చంపిందా? ముగ్గురికి బలమైన కారణాలున్నాయి.
కానీ ఈ మర్డర్ కేసుని సాల్వ్ చేయాలంటే ఆ ₹1,00,00,000 క్యాష్ ఏమైందో ముందు కనిపెట్టాలి. ఎవరి దగ్గర ఆ డబ్బు దొరికితే వాడే హంతకుడు అని ఫిక్స్ అయిన ప్రతాప్ తన బృందంతో 3 అనుమానితుల ఇళ్లను మళ్లీ అంగుళం జల్లెడ పట్టాడు. సరిగ్గా అప్పుడే శంకర్ ఇంటి వెనకాల ఉన్న పశువుల పాకలో ఒక పెద్ద పేడ కుప్ప కింద దాచిన ఒక ప్లాస్టిక్ కవర్ దొరికింది. అందులో అక్షరాల ₹20,00,000 క్యాష్ ఉంది. శంకర్ని పట్టుకొని కొడితే, సార్, రాత్రి నాకు రాధతో గొడవ జరిగి ఆమెను తోసేసినప్పుడు కింద పడి బీరువా పగిలిపోయింది సార్. అప్పుడు అందులో ఉన్న ఒక కవర్ని లాక్కొని నేను పారిపోయాను. కంగారులో అందులో ఎంతుందో కూడా నేను చూసుకోలేదు. కాసేపు అయ్యాక తెరిచి చూస్తే అందులో 20,00,000 ఉన్నాయి సార్. మిగతా 80,00,000 ఏమయ్యాయో నాకు తెలియదు సార్. కావాలంటే ఆ 20,00,000 మీరే తీసుకోండి సార్. కానీ నా భార్య రాధను నేను చంపలేదు సార్. ప్లీజ్ సార్, నన్ను నమ్మండి అని గట్టిగా ఏడుస్తూ అరిచాడు. శంకర్ 20,00,000 తీసుకున్నాడంటే మరి మిగిలిన 80,00,000 ఎవరి దగ్గర ఉన్నాయి అనే అనుమానంతో ప్రతాప్ మళ్లీ వరుణ్ గదిని చెక్ చేశాడు. వరుణ్ డైరీలో ఒక రైలు టికెట్ దొరికింది. అది రాధ చనిపోయిన నిన్నటి రాత్రి 2 గంటలకు నవసారి నుండి ముంబైకి వెళ్లే స్లీపర్ క్లాస్ టికెట్. అంటే వరుణ్ పక్కాగా డబ్బు తీసుకొని ముంబై పారిపోవడానికి ముందే ప్లాన్ చేసుకున్నాడు. రాధ రాను అనడంతో ఆమెను చంపేసి మిగిలిన 80,00,000 తీసుకొని పారిపోదాము అనుకున్నాడు. కానీ ఊర్లో పోలీసుల గాలింపు మొదలవడంతో భయపడి ఇంట్లోనే ఆగిపోయాడు. ఈ ఒక్క సాక్ష్యంతో వరుణే హంతకుడు అని ప్రతాప్ 100% ఫిక్స్ అయిపోయాడు. శంకర్ని, వరుణ్ని ఇద్దరిని అరెస్ట్ చేసి లాకప్లో పడేశాడు. ఒక మర్డర్, 3 అనుమానితులు. డబ్బులు మాయమయ్యాయి అంటే కిల్లర్ ఆ డబ్బు కోసమే చంపాడని ఎవరికైనా అనిపిస్తుంది. వరుణ్ టికెట్ బుక్ చేసుకున్నాడంటే వాడే హంతకుడు అన్నది కన్ఫర్మ్. ఇక్కడితో కేసు సాల్వ్ అయిపోయింది అనుకున్నారు కదా. కానీ ప్రతాప్కి రాబోయే ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఈ పజిల్ని తలకిందులు చేయబోతుంది. అసలు హంతకుడి మోటివ్ ఏంటో ఆ రిపోర్ట్లోనే ఉంది. ఇన్వెస్టిగేషన్ పూర్తయిపోయింది. రేపు కోర్టులో హాజరుపరచడమే తరువాయి అనుకుంటుండగా రాత్రి 10 గంటల సమయంలో ప్రతాప్ ఫోన్ మోగింది. అది గవర్నమెంట్ హాస్పిటల్ ఫోరెన్సిక్ డాక్టర్ నుండి వచ్చిన ఫోన్ కాల్. హలో ప్రతాప్, రాధ పోస్ట్ మార్టం రిపోర్ట్ కంప్లీట్ అయింది. ఒక చిన్న కరెక్షన్ ప్రతాప్, రాధ బావిలో పడి చనిపోలేదు. ఆమె బావిలో పడిపోవటానికి ముందే ఆమె ఊపిరితిత్తుల్లో నీరు లేదు. అంటే ఆమె చనిపోయాక ఎవరో శవాన్ని బావిలో పడేశారు. ఆమె గొంతు మీద గట్టిగా ఉరివేసినట్లు ఒక ఫ్యాబ్రిక్ మార్క్ ఉంది. ఒక చున్నీతో ఎవరో ఆమెను కిరాతకంగా ఉరివేసి చంపేశారు ప్రతాప్ అని చెప్పాడు డాక్టర్. అది విన్న ప్రతాప్ కుర్చీలో నుంచి షాక్తో లేచి నిలబడ్డాడు. ఏంటి, చున్నీతో ఉరివేశారా? శంకర్, వరుణ్ ఇద్దరు మగాళ్ళు. వాళ్ళిద్దరూ కోపంలో చంపితే చేతులతో గొంతు నులిమి ఉంటారు, లేదంటే ఏదైనా తాడు వాడతారు. ఒక ఆడది వేసుకునే చున్నీతో ఎందుకు ఊరేస్తారు అని ప్రతాప్ వెంటనే జీపు తీసుకొని ఆ అర్ధరాత్రి ఆ బావి దగ్గరకు వెళ్ళాడు. చున్నీ కోసం వెతుకులాట స్టార్ట్ చేశాడు. చీకట్లో టార్చ్ లైట్ వేసుకొని ప్రతి పొదను వెతకడం మొదలుపెట్టాడు. అయితే బావికి దాదాపు 100 మీటర్ల దూరంలో దట్టమైన ముళ్ల పొదల మధ్యలో అతనికి ఒక కాలిపోయిన గుడ్డ కనిపించింది. దగ్గరకు వెళ్లి చూడగా ఆ సగం కాలిన చున్నీతో గట్టిగా ముడివేసి ఉన్న ఒక గోనె సంచి దొరికింది. దాని నిండా రాధ రక్తం, మట్టి అంటుకొనున్నాయి. కానీ ఆ సంచిని విడదీసి చూసిన ప్రతాప్కి కాళ్ల కింద భూమి మొత్తం కుంగిపోయి పాతాళంలో పడిపోయినంత ఫీలింగ్ కలిగింది. అతని మెదడు పనిచేయడం మానేసి అతనికి ఊపిరి ఆడటం లేదు. ఎందుకంటే ఆ గోనె సంచిలో ₹500 నోట్ల కట్టలు, అక్షరాల మిగిలిన ₹80,00,000 క్యాష్ అందులో కుక్కేసి కట్టిపడేసుంది. ఆ నోట్లు సగం కాలిపోయి చెత్తలాగా ఆ ముళ్ల పొదల్లో పడి ఉన్నాయి. అది చూసిన ప్రతాప్కి ఒక భయంకరమైన లాజిక్ స్ట్రైక్ అయ్యింది. ఒక తాగుబోతు మొగుడు కానీ, ఆశబోతు ప్రియుడు కానీ ఆమెను చంపి ఉంటే ఆ ₹80,00,000 డబ్బును తీసుకొని పారిపోవాలి కదా. కానీ ఇక్కడ హంతకుడు ఆ 80,00,000 క్యాష్ని ఒక చెత్త కాగితంలాగా ఆ గోనె సంచిలో కట్టి నిప్పు పెట్టి ముళ్ళ పొదల్లోకి విసిరేశాడు. అంటే ఈ మర్డర్ జరిగింది డబ్బు కోసం కాదు. డబ్బు అంటేనే అసహ్యం వేసేంత పచ్చి పగ, ద్వేషం ఉన్న ఒక వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ ₹80,00,000 వదిలేసి వెళ్ళిపోయాడంటే హంతకుడికి కావాల్సింది డబ్బు కాదు, కేవలం రాధ ప్రాణం మాత్రమే. చున్నీతో ఉరివేసి చంపి డబ్బును కాల్చేసి విసిరేసిన ఆ సైకో హంతకుడు ఎవరు? ఒక ఆడదాని చున్నీ మర్డర్ వెపన్గా వాడబడిందంటే ఆ హంతకుడు శంకర్ కాదు, వరుణ్ కాదు, మరి ఇంకెవరు? ఆ నిశ్శబ్దమైన గుజరాత్ పల్లెటూరి రాత్రిలో ప్రతాప్కి ఈ కేసుకు సంబంధించిన అతిపెద్ద చీకటి రహస్యం అర్థమైపోయింది. ఒక చిన్న చీటీల వ్యాపారం వెనక ఎంత భయంకరమైన సైకలాజికల్ ట్రాప్ దాగి ఉందో ఆ చున్నీ వెనక ఉన్న అసలైన హంతకులు ఎవరో తెలుసుకునే ముందు మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు.
మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. ఆ ముళ్ళ పొదల్లో ఆ సగం కాలిన గోనె సంచిలో కుక్కి ఉన్న 80 లక్షల రూపాయల నోట్ల కట్టాలను చూసి ఇన్స్పెక్టర్ ప్రతాప్కి మెదడు మొద్దుబారిపోయింది. చలిగాలికి అతని శరీరం వణుకుతున్నా అతని ఆలోచనలు మాత్రం ఒక అగ్నిపర్వతంలా రగులుతున్నాయి. డబ్బు కోసమే రాధ హత్య జరుగుంటే ఆ డబ్బును ఎవరైనా కాల్చేస్తారా? ఒక ఆడది వేసుకునే చున్నీతో ఉరివేసి ఆ డబ్బును చెత్తలాగా విసిరేశారంటే హంతకుడి టార్గెట్ రాధ సంపాదించిన ఆస్తి కాదు, రాధ ప్రాణాలు మాత్రమే. రాధ మీద ఉన్న అసహ్యంతోనే ఆ డబ్బును కూడా కాల్చేశారు. ప్రతాప్కి ఆ చీకట్లో ఒక మైండ్ బ్లాకింగ్ లాజిక్ స్ట్రైక్ అయింది. ఆ ఊర్లో రాధ మీద అంత పగ ఉన్న ఆడది ఒకే ఒక్కరున్నారు. ఆమె మరెవరో కాదు, రాధ సొంత చెల్లెలు గీత. గీతకు రాధ మీద ఉన్న ఆస్తి గొడవలు ప్రతాప్కి గుర్తొచ్చాయి. కానీ ప్రతాప్కి అప్పుడే ఒక సందేహం వచ్చింది. హంతకురాలు గీత అయితే మరి వరుణ్ గాడి చొక్కా పేలిక బావి దగ్గర ఎందుకు దొరికింది? వాడికి గీతకి ఏమైనా సంబంధం ఉందా? ఇద్దరూ కలిసే రాధను చంపారా అనే అనుమానం ప్రతాప్లో మొదలయ్యింది. డబ్బు కాల్చడం అనేది ఒక మర్డర్ కేసును మొత్తం మార్చేసింది కదా. హంతకుడికి కావాల్సింది డబ్బు కాదు, కేవలం ప్రతీకారం అని తేలిపోగానే ప్రతాప్ మెదడు గీత వైపు మళ్ళింది. కానీ వరుణ్ చొక్కా యొక్క ముక్క ఎందుకు దొరికింది? ఈ పజిల్ సాల్వ్ అవ్వాలంటే వరుణ్ నోరు విప్పాల్సిందే. వరుణ్ చెప్పబోయే ఆ పచ్చి నెత్తుటి ద్రోహం గురించి వింటే ఎవరికైనా షాక్ తగలడం పక్కా. వెంటనే ప్రతాప్ తన జీపు తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. లాకప్లో భయంతో వణుకుతూ కూర్చున్న వరుణ్ని బయటకు లాగాడు. వాడిని నేరుగా ఇంట్రాగేషన్ రూమ్లోకి తీసుకెళ్లి వాడి కళ్ళ ముందు ఆ సగం కాలిన చున్నీని, అందులో ఉన్న 80 లక్షల రూపాయలను టేబుల్ మీద విసిరి కొట్టాడు. ఆ చున్నీని చూడగానే వరుణ్ ముఖంలో నెత్తురు చుక్కలేదు. వాడి కళ్ళు భయంతో బయటకొచ్చాయి. కాళ్ళు వణికిపోయి కుర్చీలో కుప్పకూలిపోయాడు. తన ప్లాన్ ఎక్కడ దెబ్బతినిందో వాడికి అర్థమైపోయింది. ప్రతాప్ వాడి కాలర్ పట్టుకొని గాల్లోకి లేపి, రేయ్ నీ ఆట అయిపోయిందిరా, రాధను చంపింది నువ్వు కాదు గీత అని నాకు అర్థమైపోయింది. ఆ చున్నీ గీతదే కదా, మరి నువ్వెందుకురా బావి దగ్గరున్నావు? నీ చొక్కా ఎందుకు చెరిగింది? నువ్వు గనక ఇప్పుడు నిజం చెప్పలేదే అనుకో, నిన్ను ఈ రాత్రికే ఎన్కౌంటర్ చేసి పారేస్తాను అని అరవగా వరుణ్ భోరున ఏడుస్తూ తన గొంతులో దాచుకున్న ఒక పచ్చి నెత్తుటి నిజాన్ని, ఒక భయంకరమైన ద్రోహాన్ని బయటపెట్టాడు. సార్ నన్ను క్షమించండి సార్, నేను మర్డర్ చేయలేదు, కానీ మర్డర్ జరుగుతుంటే చూశాను సార్. అవును సార్, రాధను ఉరివేసి చంపింది గీతనే అని ఒక పెద్ద బాంబు పేల్చాడు వరుణ్. ప్రతాప్ కళ్ళు పెద్దవి చేసి, అసలు నీకు గీతకున్న సంబంధం ఏంట్రా? నువ్వు రాధ లవర్వి కదా అని అనగా అప్పుడు వరుణ్ చెప్పిన ఒక భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ విని ప్రతాప్కే అసహ్యం వేసింది. ఒక మనిషి బుద్ధి ఇంత నీచంగా ఉంటుందా అని ప్రతాప్ ఆశ్చర్యపోయాడు. సార్ నా అసలు లవర్ రాధ కాదు సార్, గీత. నేను గీతను ప్రాణంగా ప్రేమించాను సార్. ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. నాకు చిన్న వ్యాపారం పెట్టుకోవడానికి డబ్బు అవసరమైతే గీత నన్ను వాళ్ళ అక్క రాధ దగ్గరకు తీసుకెళ్లి అప్పడిగింది సార్. కానీ రాధ ఒక రాక్షసి సార్. ఆమెకు చిన్నప్పటి నుండి తన చెల్లి గీత అంటే విపరీతమైన అసూయ. తన తండ్రి ఆస్తి మొత్తం లాక్కొని గీతను రోడ్డున పడేసినా కానీ ఆమెకు గీత మీద ఏమాత్రం కనికరం లేదు. ఇప్పుడు గీత జీవితంలోకి నాలాంటి ఒక అందమైన కుర్రాడు వచ్చాడని తెలిసి రాధ తట్టుకోలేకపోయింది. గీతకు దక్కే ఆనందం ఏదైనా సరే దాన్ని లాక్కోవాలి అనుకోవడం రాధకు అలవాటు సార్. తను మాత్రమే సంతోషంగా ఉండాలనే స్వార్థం ఆమెది. అందుకే సార్ నాకు అప్పిస్తానని చెప్పి నన్ను తన మాయలో పడేసుకుంది సార్. ఆ పనికిమాలిన దాన్ని పెళ్లి చేసుకొని ఏం చేస్తావు వరుణ్? నాతో ఉండు, నా డబ్బుతో ఎంజాయ్ చేయి. ఎలాగో నా మొగుడు ఒక తాగుబోతు వెధవ, నా దృష్టిలో వాడు ఉన్నా లేనట్టే. సో మనిద్దరం ఎంజాయ్ చేద్దాం అని నన్ను లోబర్చుకుంది. నేను కూడా డబ్బు లగ్జరీకి ఆశపడి గీతను దారుణంగా మోసం చేశాను సార్. గీత కళ్ళెదుటే నేను రాధ ఇంటికి వెళ్ళి ఆమెతో పడుకునేవాణ్ణి. నా ద్రోహం చూసి గీత రోజు నరకం అనుభవించేది. కానీ నా మనసు కూడా ఏమాత్రం కరగలేదు సార్. ఆమె కన్నీళ్లు నాకు ఎంతో ఆనందాన్నిచ్చాయి అని ఏడుస్తూ చెప్పాడు వరుణ్. ఒక అక్క కేవలం తన చెల్లిని మానసికంగా కుంగదీయడానికి తన చెల్లి ప్రియుణ్ణే తన పడక గదికి లాక్కుంది. ప్రతాప్కి సైకలాజికల్ టార్చర్ వింటుంటేనే భయం వేసింది. కామం కంటే మనిషిలో ఉన్న పగ ఎంత భయంకరమైనదో ప్రతాప్కి అర్థమైంది.
ఒక మనిషిని చంపడం కన్నా మానసికంగా ఇలా కుల్లబొడవడం ఎంత కిరాతకంగా ఉందో చూశారా? సొంత అక్కే తన చెల్లెలు ప్రేమికుణ్ణి లాక్కోవడం, ఆమె ముందు కామం తీర్చుకోవడం, ఇది ఏ ఆడపిల్లకైనా నరకం లాంటిదే కదా. రాధ వేసిన ఈ సైకలాజికల్ టార్చర్ గీతను ఒక కిల్లర్గా మార్చేసింది. గీత ఆ రాత్రి తన పగను ఎలా తీర్చుకుందో వింటే మీరు తప్పకుండా షాక్ అవుతారు. మరి నిన్న రాత్రి ఏం జరిగిందిరా అని అడిగాడు ప్రతాప్. దానికి వరుణ్, నిన్న రాత్రి రాధ దగ్గర ₹1,00,00,000 ఉన్నాయని తెలిసి నేను ఆమె ఇంటికి వెళ్ళాను సార్. అప్పటికి ఆమె మొగుడు శంకర్ వచ్చి గొడవపడి 20 లక్షలు తీసుకొని వెళ్ళిపోయాడంట. నేను మిగిలిన 80 లక్షలు తీసుకొని నాతో పాటు ముంబైకి వచ్చే రాధ, వెళ్ళి పెళ్లి చేసుకుందామని రాధను అడిగాను. కానీ రాధ నన్ను అసహించుకుంది సార్. నువ్వు నా చెల్లికి కావాల్సిన మొగుడివి, కానీ నా డబ్బు చూసి ఒక కుక్కలాగా నా వెంటపడి నాతో పడుకున్నావు. ఇంకోసారి ఇక్కడికొచ్చి డబ్బులు గిబ్బులు అంటే చెప్పుతో కొడతాన్రా నిన్ను అని నా చొక్కా పట్టుకొని లాగి నా ముఖం మీద ఉమ్మేసింది సార్. అప్పుడే సార్ నా చొక్కా చిరిగిపోయింది. నేను ఆ అవమానంతో భయపడి ఇంట్లో నుంచి బయటకొచ్చి పక్కనే ఉన్న చీకటి పొదల్లో దాక్కున్నాను సార్. సరిగ్గా అప్పుడే గీత ఆ చీకట్లో రాధ ఇంట్లోకి వెళ్లడం నేను చూశాను. గీత వెళ్లి రాధ కాళ్ల మీద పడి ఏడుస్తూ, అక్క, నా ఆస్తి లాక్కున్నావు, నా జీవితాన్ని లాక్కున్నావు, కనీసం నేను ప్రేమించిన వరుణ్ణైనా నాకు వదిలేయక్క అని బతిమిలాడింది సార్. ఆమె ఏడుపు చూసి నాకు కూడా జాలేసింది. కానీ అదంతా విన్న రాధ కిరాతకంగా నవ్వుతూ, వాడు నేను వాడి పడేసిన వస్తువే, నువ్వు కావాలంటే వాణ్ణి తీసుకో, అయినా నీకెందుకే వాడు, నీ బతుకంతా నా దగ్గర అడుక్కోవడానికి, నా మీద పడి ఏడవటానికే సరిపోతుంది అని గీతను రాధ తన కాలితో తన్నింది సార్. ఆ అవమానానికి, ఆ బాధకు గీతలో ఉన్న ఆ కసి ఒక అగ్నిపర్వతంలా బద్దలయింది. గీత ఏడుస్తూనే తన మెడలో ఉన్న చున్నీని తీసి వెనక నుండి రాధ మెడకు బిగించింది సార్. రాధ గిలగిలా కొట్టుకుంటుంటే గీత పిచ్చిదానిలా ఆ చున్నీని లాగిపట్టి ఉరివేసి రాధను చంపింది సార్. ఆ చీకట్లో నేను అదంతా చూస్తూ భయంతో వణికిపోయాను. నా కళ్ళ ముందే ఒక మర్డర్ జరుగుతుంటే నేనేమీ చేయలేకపోయాను. రాధ చచ్చిపోయాక గీత ఆ 80 లక్షలను ఒక గోనె సంచిలో కుక్కి దానికి తన చున్నీతో గట్టిగా ముడివేసింది సార్. ఆ తర్వాత ఆ ఇంటి పెరట్లో ఉన్న ఒక చిన్న తోపుడు వ్యవసాయ బండి మీద రాధ శవాన్ని వేసుకొని చీకట్లో ఎవరికీ కనిపించకుండా బావి దగ్గరకు తీసుకెళ్లి పడేసింది. ఆ తర్వాత ఆ సంచిని ముళ్ళ పొదల్లోకి విసిరేసి నిప్పు పెట్టింది సార్. గీతకు డబ్బు మీద ఆశ లేదు. ఆ డబ్బు వల్లే తన అక్కకు అంత అహంకారం వచ్చింది అని, ఆ డబ్బు వల్లే నేను తనకు దూరం అయ్యాను అని ఆ డబ్బుని అక్కడే కాల్చేసింది సార్. ఇదంతా చూసి నేను ప్రాణభయంతో పారిపోతుంటే నా చొక్కాలో చిరిగిన ముక్క అక్కడ పడిపోయిందేమో సార్, నాకు అంతగా గుర్తులేదు అని మొత్తం నిజాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్పాడు వరుణ్. అదంతా విని ప్రతాప్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. డబ్బు కోసం జరిగిన మర్డర్ కాదిది, ఒక ఆడది అనుభవించిన మానసిక క్షోభ, ద్రోహం, అసూయల వల్ల జరిగిన ఘోరమైన హత్య ఇది అని ప్రతాప్కి అర్థమైంది. తోడపుట్టిన అక్కే తన సొంత చెల్లి జీవితాన్ని నాశనం చేసి బలి తీసుకోవాలి అనుకున్న సైకలాజికల్ గేమ్ ఇది. అప్పుడు ప్రతాప్ కోపంగా, ఒరే, ఇదంతా చూసిన నువ్వు పోలీసులకు ఎందుకు చెప్పలేదురా, సైలెంట్గా ఎందుకున్నావు అని లాఠీ ఎత్తగా వరుణ్ చెప్పిన సమాధానం విని ప్రతాప్ రక్తం మరింత మరిగింది. ప్రతాప్ ప్రశ్నకి వరుణ్ నవ్వుతూ ఒక నీచమైన నిజాన్ని జవాబుగా చెప్పాడు. వాడు ఎంత నీచుడో ఆ మాటలే చెప్తున్నాయి. పోలీసులకు చెప్తే నాకేంటి సార్ లాభం, వాళ్ళిద్దరూ పోయినా నేను బతకాలి కదా, అందుకే నేను గీత దగ్గరకు వెళ్ళాను సార్. నువ్వు నీ అక్కను చంపడం నేను చూశాను. ఇది గనక నేను పోలీసులకు చెప్తే నిన్ను ఉరి తీస్తారు. నేను పోలీసులకు చెప్పకుండా ఉండాలి అంటే మీ అక్క చనిపోయింది కాబట్టి ఆస్తి మొత్తం నీకే వస్తుంది. ఆ 25 లక్షల ఇల్లు నా పేరు మీద రాయి, నా ఖర్చులకు నువ్వే డబ్బులివ్వాలి అని గీతను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాను. గీత కూడా నేను చెప్పినట్లే ఆడుతుంది సార్ అన్నాడు వరుణ్. ఎంతటి నీచమైన కుట్ర ఇది. ముందు అక్క డబ్బును చూసి ఆమె వలలో పడి చెల్లిని మోసం చేశాడు. ఇప్పుడు చెల్లి హంతకురాలిగా మారిందని తెలిసి ఆమె భయాన్ని క్యాష్ చేసుకొని బ్లాక్మెయిల్ చేసి సైకలాజికల్గా ఆమెను టార్చర్ చేస్తున్నాడు. మనిషి స్వార్థం ఎంతకైనా దిగజారుతుంది అనడానికి ఈ వరుణ్ గాడే ఒక ఉదాహరణ అని అర్థమైన ప్రతాప్కి కోపం కట్టలు తెంచుకుంది. లాఠీతో వరుణ్ణి రక్తం వచ్చేలా కొట్టి అక్కడే లాకప్లో పడేశాడు. ఆ రాత్రికి రాత్రే ప్రతాప్ తన జీపు తీసుకొని గీత ఇంటికెళ్ళాడు. అప్పుడు సమయం రాత్రి 2 గంటలవుతుంది. అది గీత ఇల్లు. ప్రతాప్ తలుపు కొట్టగానే గీత తలుపు తీసింది. ఆమె కళ్ళల్లో నిద్ర లేదు. చీకట్లో కూడా ఆమె ముఖంలో ఒక భయంకరమైన ప్రశాంతత ఉంది. పోలీసులను చూడగానే ఆమె ఏమాత్రం కంగారు పడలేదు. ప్రతాప్ లోపలికి వెళ్లి కూర్చొని గీత ముందు ఆ సగం కాలిన చున్నీని టేబుల్ మీద పెట్టాడు. గీత, నీ అక్క రాధ ప్రాణం తీసింది, నీ ప్రాణమైన వరుణ్ణి జైలుకు పంపింది ఈ చున్నీనే.
వరుణ్ గాడు మొత్తం నిజం కక్కేశాడు. నువ్వే రాధను ఉరివేసి చంపావు, డబ్బులు కాల్చేశావు, అందుకే నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను అన్నాడు ప్రతాప్. అది విన్న గీత కళ్ళల్లో కన్నీళ్లు ధారగా కారాయి. కానీ ఆమె పెదవులపై ఒక చిన్న నవ్వుంది. ఒక పెద్ద భారం దించుకున్నట్లుగా ఆమె ముఖం ప్రశాంతంగా ఉంది. కింద కూర్చొని ప్రతాప్ వైపు చూస్తూ 2 చేతులు జోడించి, అరెస్ట్ చేయండి సార్, పేరుకే నాకు ఊపిరాడుతుంది, పేరుకే మనిషిని బతికున్నాను సార్, కానీ నా మనసు ఎప్పుడో చిన్నప్పుడే చచ్చిపోయింది సార్. చిన్నప్పటి నుండి నా అక్క నా దగ్గర ప్రతిదీ లాక్కుంది. నా బొమ్మలు, నా బట్టలు, మా నాన్న ప్రేమ, చివరికి మా నాన్న ఆస్తి, ఇలా అన్నీ లాక్కుంది సార్. నేను ఏడుస్తుంటే అది చూసి ఆనందించేది. అయినా సరే నేను భరించాను, నా కర్మ అనుకున్నాను. కానీ నా జీవితంలోకి వరుణ్ వచ్చాక నేను దేవుడికి దండం పెట్టుకున్నాను సార్, నాకు ఒక మంచి జీవితం ఇచ్చావని. కానీ ఆ వరుణ్ణి కూడా నా ముందే పడుకోబెట్టుకొని నా కళ్ళ ముందే వాడిని ముద్దాడుతూ నాకు నరకం చూపించింది సార్ నా అక్క రాధ. ఆ రాత్రి నేను వెళ్ళి వాణ్ణి వదిలేయమని కాళ్ళ మీద పడితే నన్ను ఒక వేశ్య కంటే హీనంగా తిట్టింది సార్. ఆ క్షణంలో నా బుర్ర పనిచేయలేదు. దాని దగ్గర ఉన్న డబ్బు వల్లే కదా సార్ దానికి అంత పొగరు, దాని అందం వల్లే కదా సార్ అది నా ప్రాణానికి ప్రాణమైన వరుణ్ణి లాక్కుంది అని నా చున్నీ తీసి ఆమె మెడకు బిగించాను. ఆమె చచ్చిపోయాక, ఆమె డబ్బుని కాల్చేశాక నా జీవితంలో మొదటిసారి నాకు ప్రశాంతంగా నిద్ర పట్టింది సార్. నేను చేసిన పనికి నాకు శిక్ష పడాల్సిందే సార్, నన్ను అరెస్ట్ చేయండి అని భోరున ఏడ్చింది గీత. గీత మాటలు విన్నాక ప్రతాప్ గుండె బరువెక్కింది. చట్టం దృష్టిలో గీత ఒక కిరాతకమైన హంతకురాలు, కానీ ఒక మనిషి మనసు దృష్టిలో గీత ఒక బాధితురాలు. ద్రోహం, అసూయ అనే విషపు కోరలకు బలైన ఒక అమాయకురాలు. తన జీవితాన్ని కాపాడుకోవడానికి తనకు తాను శిక్షించుకున్న ఒక మహిళ. అప్పుడు ప్రతాప్, మరి వరుణ్ గాడు నేను బ్లాక్మెయిల్ చేసి టార్చర్ చేస్తుంటే ఎందుకు భరించావు గీత? వాడిని ఎందుకు పోలీసులకు అప్పగించలేదు అని అనుమానంగా అడిగాడు. ఒక అమాయకురాలు చట్టం ముందు నేరం ఒప్పుకుంది, కానీ వరుణ్ణి ఎందుకు వదిలేసింది అన్న క్వశ్చన్ ప్రతాప్కి వచ్చినట్టే మనకి వస్తుంది. గీత వరుణ్ యొక్క బ్లాక్మెయిలింగ్ ని ఎందుకు భరించింది అని మనం కూడా ఆలోచిస్తాం. అయితే ఇక్కడే గీత మాస్టర్ ప్లాన్ బయటపడింది. ఆమె వేసిన సైకలాజికల్ ప్లాన్ ఏంటో వింటే మన మైండ్ కూడా బ్లాక్ అవ్వడం ఖాయం. అప్పుడు గీత కళ్ళు తుడుచుకొని ఒక మాట చెప్పింది. ఆ మాటకి ప్రతాప్కే వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. వాడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాను అనుకుంటున్నాడు సార్, కానీ వాడు నా కంట్రోల్లో ఉన్నాడు అని వాడికి తెలియదు. వాడిని జైలుకు పంపడానికే నేను వాడికి డబ్బులు ఇస్తున్నట్లు నాటకం ఆడాను సార్. రాధను చంపేశాక నేలపై వరుణ్ చొక్కా ముక్క కనిపించింది. వాడిని ఇరికించడానికి ఇదే సరైన అవకాశమని ఆ ముక్కను తీసుకెళ్లి నేనే శవంతో పాటు బావి దగ్గర పడేశాను. వాడు నా ఇంటికి వస్తుంటే పక్కింటి వాళ్లకు తెలిసేలా చేసింది కూడా నేనే సార్. వాడిని కూడా పోలీసులకు పట్టించి నా జీవితాన్ని నాశనం చేసిన ఆ ఇద్దరికి శిక్ష పడాలనే నేను ఈ సైకలాజికల్ గేమ్ ఆడాను సార్. నా అక్క మట్టిలో కలిసింది. నన్ను మోసం చేసిన వరుణ్ గాడు కటకటాల వెనక్కి వెళ్ళాడు. ఇప్పుడు నన్ను ఉరి తీసినా నాకు బాధ లేదు సార్ అని తన చేతులను ముందుకు చాపింది గీత. ఆమె మాటల్లో ఒక అద్భుతమైన తెలివితేటలు, పగా కనిపిస్తున్నాయి. అదంతా విన్న ప్రతాప్కి మతిపోయింది. అమాయకంగా కనిపించే ఒక పల్లెటూరి పిల్ల తన జీవితాన్ని నాశనం చేసిన అక్కను స్వయంగా చంపి తనను మోసం చేసిన ప్రియుణ్ణి చట్టం ద్వారా జైలుకు పంపేలా ఎంత భయంకరమైన డ్రామా ఆడిందో అర్థమై అతని కాళ్ల కింద భూమి కదిలిపోయింది. ఒక పల్లెటూరి పిల్ల బుర్రలో ఇంత ప్లాన్ ఉంటుందా అని ప్రతాప్ ఆశ్చర్యపోయాడు. మరుసటి రోజు ఉదయం ప్రతాప్ గీతను, వరుణ్ణి ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాడు. వరుణ్కి ఆధారాలను మాయం చేసినందుకు, బ్లాక్మెయిల్ చేసినందుకు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇక గీతకేమో తన అక్క రాధను హత్య చేసినందుకు యావజ్జీవ శిక్ష పడింది. ఇక తాగుబోతు శంకర్ గాడేమో ఆస్తి మొత్తం తనకే దక్కిందని పేకాట ఆడుకుంటూ తిరుగుతున్నాడు. జైలు వ్యాన్లో ఎక్కుతున్నప్పుడు గీత ప్రతాప్ వైపు చూసి ప్రశాంతంగా నవ్వింది. ఒక మనిషిని భౌతికంగా చంపడం కంటే మానసికంగా చంపడం ఎంత దారుణమో, ఆ మానసిక క్షోభ ఒకరిని హంతకులుగా ఎలా మారుస్తుందో కళ్ళకు కట్టినట్టు ఈ చీటీల రాధా క్రైమ్ స్టోరీ మనకు తెలియజేస్తుంది. మనుషుల స్వార్థం వెనక దాగి ఉన్న ఒక నెత్తుటి నిజాన్ని చెప్తూ ఈ కథ ముగిసింది. ఇది కేవలం ఒక మర్డర్ మిస్టరీ కాదు, మన చుట్టూ ఉన్న మనుషుల నిజస్వరూపాలను బయటపెట్టే ఒక రియలిస్టిక్ స్టోరీ. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతో బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.